హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాక్ ట్రేడర్. మీ రాజేష్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను చేసినటువంటి లైవ్ ట్రేడ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు లైవ్ ట్రేడ్ చూసినట్టే యాక్చువల్లీ ఓపెన్ అయిన తర్వాత ఈరోజు ఎక్స్పైరీ ఫిన్ నిఫ్టీ ఉందండి. ఫిన్ నిఫ్టీలో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. 9:20కి ఒక ట్రేడ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎస్ఎల్ హిట్ అయిందండి. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందండి మార్కెట్. 9:30, 9:50కి అట్లా 9:40కి అట్లా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ఒక సిఈ తీసుకున్నాను. ట్రేడ్ టార్గెట్ రీచ్ అయిందండి. ఈరోజు అయితే కొంచెం వాలిడిటీ ఎక్కువగా ఉందండి మార్కెట్. చూసినట్లయితే ఫస్ట్ ఒక స్మాల్ సెల్లింగ్ కరెక్షన్ జరిగిందండి. సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సెల్లింగ్ ప్రెషర్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి మంచిగా బయర్స్ మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చారండి. డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసింది. చూసారైతే డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి ఒక హై క్రియేట్ అయిందండి. హై మంచిగా క్రియేట్ అయింది. ఫిన్నిప్లో హై క్రియేట్ అయిన తర్వాత అక్కడక్కడే అక్కడక్కడే చూసినట్లయితే మీరు ఈరోజు అట్లా సైడ్ వేస్ పైన హై క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అని క్రియేట్ అయిందండి. తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కానీ మూవ్ అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు 23,570 ఆర్ 2600 హై అంతేనండి. అక్కడ నుంచి మార్కెట్ అట్లా కరెక్షన్ అయ్యి మార్కెట్ అట్లా క్లోజ్ అయిందండి. ఈరోజు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ ట్రేడ్ అండి 9:25కి అట్లా తీసుకున్నానండి. స్టాప్లెస్ బాగా హిట్ అయింది. కరెక్ట్గా స్టాప్లెస్ అయితే హిట్ అయింది. హిట్ అయిన తర్వాత కొంచెం వెయిట్ చేశాను. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందండి మార్కెట్. బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత ఈ రేంజ్లో మళ్ళీ ఒక సిఈ తీసుకున్నానండి. సిఈ తీసుకున్న తర్వాత మంచిగా హిట్ అయింది. 2 సీలు తీసుకున్నాను. మంచి టార్గెట్ హిట్ అయినాయి. ఆ తర్వాత కొంచెం వెయిట్ చేశానండి మార్కెట్ ఎట్లా పోతుందని. మళ్ళీ ఒక హై క్రియేట్ అయ్యి మంచిగా అక్కడ నుంచి తర్వాత మళ్ళీ వచ్చేసి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. ప్రెషర్ వచ్చింది, సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ దీంట్లో ట్రేడ్ తీసుకోలేదండి. నేను బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాను. బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకున్నాను. వాటి గురించి అయితే చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్లు ఎలా తీసుకున్నాను అవన్నీ చూస్తామండి. ఫస్ట్ మీకు చెప్పినట్టుగా సిఈలో మార్నింగ్ తీసుకున్నాను కానీ అది ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చెప్పినట్టుగా ఒక సిఈ తీసుకున్నాను. బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత 2 సిఈలు తీసుకున్నాను. మంచిగా ప్రాఫిట్ వచ్చిందండి. తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీలో మేము చెప్పాను కదండి. బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సెల్లింగ్ ప్రెషర్లో బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. మంచిగా అయిపోయింది. తర్వాత ఫిన్ నిఫ్టీలో ఒక స్మాల్ ఒక 2 లాట్తో తీసుకున్నానండి. ఒక స్మాల్ ప్రాఫిట్ బుక్ చేశాను. ఇదండి ఈరోజు మన ప్రాఫిట్స్. చూసారు కదండి. ఒక ఎస్ఎల్ హిట్ అయింది. 1, 2, 3, 4, 5 ప్రాఫిట్స్ తీసుకున్నాం. మొత్తం 6 ట్రేడ్స్ తీసామండి. 6 ట్రేడ్స్లో 5,700 ఈరోజు మన ప్రాఫిట్స్ అండి. ఇదండి మన ప్రాఫిట్స్ టుడే. ఈరోజు చేసినటువంటి లైవ్ ట్రేడ్లో ఇవండి ప్రాఫిట్స్. ఇంకా రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి అనలైజ్ చేద్దామండి. రేపటి మార్కెట్ చూసినట్లయితే రేపటి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ చూసారంటే మీరు ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ డే ట్రెండ్లో చూద్దామండి. యాక్చువల్ రేట్ అది సేమ్ పొజిషనే 51,200 నుంచి మంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చి 50,956 దగ్గరకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక ప్రెషర్ వచ్చింది, సెల్లింగ్ ప్రెషర్. మళ్ళీ ఒక హై క్రియేట్ చేసింది కానీ మళ్ళీ ఆ హైని బ్రేక్ అవ్వకుండా అట్లా సైడ్ వేస్ వెళ్ళి డౌన్ ట్రెండ్ తీసుకొచ్చిందండి. ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మూవ్మెంట్ అయితే కొంచెం తక్కువగా ఉంది. రేపు డే ట్రెండ్ చూసినట్లయితే 5 మినిట్ చార్ట్ అనేది రేపు డే ట్రెండ్ చూసినట్లయితే రేపు డే చార్ట్ చూసినట్లయితే వెయిట్ చేద్దామండి. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉందండి. రేపు వెన్స్డే. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 51,400లో ఈరోజు హై తీసుకొచ్చింది. క్లోజింగ్ చూసినట్లయితే 51,200 సంథింగ్లో క్లోజింగ్ అయిందండి. నాకు తెలిసినంత వరకు రేపు అప్ ట్రెండ్ వస్తే గ్యాప్ అప్ అయితే 51,600 పైన ఖచ్చితంగా అప్ ట్రెండ్ మూవ్ అయితేనే మనం సిఈ పక్కన వెళ్ళాలండి. లేదంటే అక్కడే కన్సల్టేట్ అయితే తర్వాత ఒక టైం పాస్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్ వచ్చినట్లయితే సెల్లింగ్ ప్రెషర్ వచ్చినట్లయితే మంచిగా 51,000 బ్రేక్ అయితే ఖచ్చితంగా మనం ఒక 300-200 పాయింట్స్ సెల్లింగ్ ప్రెషర్లో మంచిగా పిఈ తీసుకోవచ్చండి. ఇది రేపు బ్యాంక్ నిఫ్టీ అనలిస్ట్ అండి. తర్వాత నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ ఎట్లా పోతుందని చూద్దామండి. నిఫ్టీ చార్ట్ చూద్దాము, డే చార్ట్ చూద్దాము. నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ మీకు నిన్న చెప్పానండి 25,000
70 ప్లస్ ఆర్ 80 ఈ మధ్యలో 25,070కి అంటే 25,100 క్రాస్ అయితే మనకి మంచిగా ర్యాలీ ఉంటుందని 200 పాయింట్స్, లేదంటే అక్కడే టైం పాస్ అయ్యి కన్సల్టేట్ అయ్యి ఒక స్మాల్ కరెక్షన్ ఉంటుందండి. మళ్ళీ కరెక్షన్ చూడొచ్చు 25,700 600 24,500 లేదా 600 మధ్యలో కరెక్షన్ ఉంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందండి మార్కెట్. ఒక స్మాల్ కరెక్షన్ లేదానికి అవకాశాలు ఉంది. అట్లా లేదనుకుంటే 25,080 క్రాస్ అయ్యి 100 క్రాస్ అయితే ఒక 200 పాయింట్స్ ర్యాలీ చూడొచ్చండి. అదండి 50 డే చార్టు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.